నమస్తే, వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. నేను పృథ్వీ. ఈరోజు మనం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి, ఎలా చేస్తారు, దానికి వాడే ఇంప్లాంట్స్ ఏంటి అండ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇంకా మరిన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి గారు, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్ నుంచి జూబ్లీ హిల్స్ అండ్ హైదరాబాద్. మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ హిప్ రీప్లేస్మెంట్ ఏంటి, ఎలా చేస్తారు, కారణాలు ఏంటి, తర్వాత ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ముందుగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఏంటి అసలు? తుంటి, హిప్ అంటే తుంటి ఎముక అంటారు కదా, అది హిప్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్. దాన్ని కృత్రిమంగా మార్చడం దాన్ని హిప్ రీప్లేస్మెంట్ అంటాం. దాని ఒరిజినల్ జాయింట్ను తీసేసి కృత్రిమమైన జాయింట్ను అమర్చడంనే హిప్ రీప్లేస్మెంట్ అంటాం. ఎందుకు చేస్తారు, కారణాలు ఏంటి, అసలు రీప్లేస్మెంట్ దాకా ఎందుకు వస్తారు? కీళ్ళ వాతం వల్ల వచ్చేవి, దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటారు. అంతేకాకుండా కొంతమందికి సికిల్ సెల్ అనీమియా అనేది ఒకటి, ఆటోఇమ్యూన్ కండిషన్స్ వల్ల వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలాంటివి కూడా జరుగుతుంటాయి. అంతేకాకుండా యంగ్స్టర్స్లో యాక్సిడెంట్ అవ్వడం వల్ల బాలు సాకెట్లోంచి బయటకు వచ్చి హిప్ డిస్లొకేషన్ అంటాం. అలా జరిగిన వాళ్ళు కూడా కొంతమందిలో ఈ ఎవస్కులర్ నెక్రోసిస్ అనేది వస్తుంది. ఇది కామన్గా ఇప్పుడు మనం కోవిడ్ వచ్చిన వాళ్ళలో ఎవస్కులర్ నెక్రోసిస్ చూస్తున్నాము. సో కోవిడ్ వాళ్ళలో ఇలాంటి కేసులు గుర్తించబడుతున్నాయి, చాలా ఎక్కువైనాయి. కోవిడ్కి ముందు మేము చూసేది ఏంటంటే, కొంత ఈ ఆటోమియన్ కండిషన్స్ పక్కన పెట్టేస్తే యాక్సిడెంట్ వల్ల, ఇంకొకటి ఆల్కహాలిజం వల్ల, ఎవరైతే రెగ్యులర్ బేసిస్ మీద డ్రింక్ చేస్తారో, ఆల్కహాల్ తాగుతారో వాళ్ళకు కూడా ఇది వచ్చేది. అండ్ నాకు తెలిసి బాడీలో పెద్ద బోన్ కూడా ఇదే కదా సార్? థై బోన్ ఇస్ ద బిగ్గెస్ట్ బోన్. థై బోన్ అంటే మోకాలు, తుంటి నుంచి మోకాలు వరకు ఉండేది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బోన్. ఎస్. అండ్ ఇక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అంటూ ఏమన్నా ఉందా, ఈ ఏజ్లోనే వస్తుంది అనేది ఏమన్నా ఉందా? ఓల్డ్ ఏజ్లో వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్, అరుగుదల. మోకాళ్ళు ఎలా అయితే అరుగుతాయో, మోకాళ్ళలో అరుగుదల ఎందుకంటే మోకాళ్ళలో ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వెయిట్ బేరింగ్ సర్ఫేసెస్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి, దాంట్లో ఉండే బయోమెకానిక్స్ డిఫరెంట్ ఉంటున్నాయి. బట్ హిప్లో బయోమెకానిక్స్ ఏంటంటే ఇట్స్ అ బాల్ అండ్ సాకెట్ జాయింట్. దాంట్లో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆల్ ఓవర్ ద జాయింట్ జరుగుతుంటుంది. మనం ఏ యాక్టివిటీ, కూర్చోవడము, బాసిపట్లు వేసుకొని కూర్చోవడం, క్రాస్ లెగ్ కూర్చోవడం, అవన్నీ చేసినప్పుడు ఆ పొజిషన్ నుంచి లేసేటప్పుడు కూడా హిప్లో ఉండే బయోమెకానిక్స్ వెయిట్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. దానివల్ల హిప్ ఆర్థరైటిస్ చాలా తక్కువ, బట్ వస్తుంది. వేరే సీనియర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది అది, పెద్ద మనుషుల్లో. బట్ నీలో వచ్చినంత ఆర్థరైటిక్ కేసెస్ మేము హిప్లో చూడము, తక్కువగా ఉంటుంది. ఓకే. హిప్ రీప్లేస్మెంట్కి సంబంధించి ఏ టైం మంచిది, డిలే కూడా చేస్తూ ఉంటారా, ఎప్పుడు వస్తే బెటర్ పేషెంట్లు చెప్తారా? ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్లో ఒక ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినాక ఆ పర్టికులర్ పర్సన్కి కొన్ని మూమెంట్స్ తగ్గిపోతాయి. దానివల్ల ఏం చేస్తాడంటే, ఫ్రంట్ మజిల్స్ని టైట్ చేసి నడవడము, వెనక మజిల్స్ని, బటక్ సైడ్ ఉండే మజిల్స్ని వదులు చేసి నడవడము, అలాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్ స్ట్రెంగ్త్లో, టోన్లో బ్యాలెన్స్ పోతుంది. బయోమెకానిక్స్, మజిల్తో వచ్చే బయోమెకానిక్స్ చేంజ్ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని మజిల్స్ టైట్ అయిపోయి ఫైబ్రోటిక్ ఉంటాయి, కొన్ని మజిల్స్ ల్యాక్స్ అయిపోయి లూజ్గా ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే ఈ హిప్ రీప్లేస్మెంట్ అయిపోయినాక రీహాబ్ ఫిజియోథెరపీ అదేదైతే చేసేది ఉంటుందో, దాంట్లో పేషెంట్ కొన్నిసార్లు కొన్ని రోజులు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, కొన్నిసార్లు కొంచెం నొప్పిని బేర్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివి ఉంటున్నాయి. బట్ ఏ సర్జన్ కూడా, ఎనీ హాస్పిటల్, ఏ సర్జన్ కూడా తొందరపడి ఇలాంటి హిప్ రీప్లేస్మెంట్స్కి యంగ్ పేషెంట్స్కి తొందరపడి చేయడం అనేది జరగదు. జనరల్గా ఎవరు చేయరు. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ఎథికల్. దే విల్ ట్రై టు బై టైమ్ ఫర్ ద పేషెంట్. ఇఫ్ ఒక పేషెంట్ ఉన్నాడు, 21 years 25 yearsలో ఉన్నాడు, అంత ఏజ్ పర్సన్కి నార్మల్ హిప్ని ప్రిజర్వ్ చేయడానికే ఎన్ని రోజులు, వీల్ బై టైం, మనం సమయాన్ని కొనుక్కుంటున్నాం, మనం ప్రిజర్వ్ చేసుకుంటున్నాం. సో దట్ హిప్ రీప్లేస్మెంట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లైఫ్. దానికి మెటల్ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ కాబట్టి దానికి కొంత టైం ఉంటుంది. దానికోసం మనము సాధ్యమైనంత వరకు అది చేసే కంటే ముందు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ప్రొలాంగ్ చేయాలి, ప్రొవైడెడ్ patient is not having any pain, discomfort, and he is able to manage with his own daily regular activities, whether it is office work or whatever his activities are, like swimming, atlantivi chesukodamu, exercise cheyadamu, physiotherapy cheyadamu, avani chesukodam valla we can prolong time of surgery.
రైట్ సార్. అసలు ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ఎలా చేస్తారో దానికి వాడే ఇంప్లాంట్స్ గురించి చెప్తారా ఒకసారి? తప్పకుండా. సర్జరీ పార్ట్కి వస్తానంటే వన్స్ వీ ప్లాన్ ఫర్ సర్జరీ పేషెంట్ ఏజ్ వైజ్ చూస్తాము. బిఫోర్ సర్జరీ కొన్ని టెస్ట్లు ఉంటాయి, అవన్నీ చేసేసి ఫిట్నెస్ వర్క్ అంతా చూసుకున్న తర్వాత పేషెంట్ని దెర్ ఆర్ డిఫరెంట్ అప్రోచెస్. అంటే సైడ్ నుంచి చేస్తారు, ముందల నుంచి చేస్తారు, వెనక నుంచి చేస్తారు. అలా నేను ఐ ప్రిఫర్ సర్జరీ త్రూ పోస్టీరియర్ అప్రోచ్ which is a technical term, of course. I don't have to talk about that. Okay. ఆ సర్జరీ ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే ఆ సాకెట్ హిప్ I'll just explain it here. Okay, sir. ఈ హిప్ జాయింట్ without these metals there'll be a femoral head and there is a socket here. That is a socket. సో దాని లోపల కార్టిలేజ్ ఉండి, నేను ఏదైతే చెప్పానో మంచి కుషనింగ్ ఎఫెక్ట్ ఉండే న్యాచురల్ కార్టిలేజ్ అది ఉంటుంది. కొంత అప్గ్రేడ్ అయిపోయినా కూడా ఉంటుంది. దాన్ని అంతా క్లీన్ చేసేసినాక దాన్ని మొత్తం తీసేసినాక లోపలికి వెళ్ళాలి. మజిల్స్ అంతా కట్ చేసుకుని దెర్ ఇస్ అ డిఫరెంట్ అప్రోచ్. అట్లా ఒక స్పెషల్ మెథడ్లో మజిల్స్ని స్ప్లిట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత దీని దగ్గరికి రీచ్ అయిన తర్వాత దీంట్లో గ్రేటింగ్ చేసే డిఫరెంట్ సైజెస్ ఎస్టాబ్లం రీమర్స్ ఉంటాయి, అవి పెట్టేసి క్లీన్ చేసేస్తాం దీన్ని. ఓకే. అది క్లీన్ చేసినాక యూ గెట్ దీస్ థింగ్స్, డిఫరెంట్ థింగ్స్. దిస్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్. దీంట్లో ఈ బయటకు కనిపించే షెల్ టైటానియం ఉంటుంది, దానికి ఇక్కడ మీకు కనిపించిన హోల్స్ ఉంటాయి. అవన్నీ చూసి దాన్ని ఈ గ్రేటింగ్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ పెట్టేస్తాం. అది లాక్ అయిపోతుంది దాంట్లోకి. ఓకే. సో మీకు చూపించిన ఈ హోల్స్లో నుంచి పేషెంట్ ఏజ్ని బట్టి, పేషెంట్ బోన్ క్వాలిటీని బట్టి దీన్ని మేము అలా పెట్టేసి ఆ హోల్స్లో నుంచి ఈ బోన్కి, ఇట్స్ అ ట్రిక్కీ థింగ్, ఈ బోన్కి ఫ్రంట్ అంతా అబ్డామిన్ వెజల్స్, బ్లడ్ వెజల్స్. సో మనం ఇది చేసేటప్పుడు ఇక్కడ ఈ స్క్రూ దీంట్లోకి వచ్చిందంటే ఇక్కడ వెజల్కి తగిలి దానికి రక్తనాళానికి రంధ్రం చేసేస్తుంది. దట్ విల్ బికమ్ అన్ ఎమర్జెన్సీ. దో వీ నెవర్ హ్యాడ్, బట్ అలాంటివి ఉంటాయి. ట్రికీ, వెరీ ట్రికీ. అయితే ఇది చేసిన తర్వాత ఈ మెటల్ ఏదైతే షైనింగ్ మెటల్ ఉందో ఇవి డిఫరెంట్గా వస్తాయి దీని లోపల వచ్చే లైనర్స్. ఇది సిమెంట్లెస్ హిప్, వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఐ విల్ కమ్ టు ద అదర్ టైప్ ఆఫ్ హిప్ రిప్లేస్మెంట్ మెటీరియల్. సో దీంట్లో టైప్స్ కూడా ఉన్నాయి. ఇది సిమెంట్లెస్, ఇంకొకటి సిమెంటెడ్ ఉంటుంది. సో దాని గురించి కూడా నేను చెప్తాను. ఇది సిమెంట్లెస్ మోస్ట్లీ యంగ్ పేషెంట్స్లో మేము ఇది చేస్తాం. సిమెంట్ లెస్ 55 years, 60 years, ఈవెన్ ఆఫ్టర్ 60 years ఆల్సో బోన్ స్టాక్, బోన్ క్వాలిటీ మంచిగా ఉండి, బోన్ డెన్సిటీ మంచిగా ఉండి ఉంటేనంటే దాన్ని ఈ సిమెంట్లెస్ హిప్స్ అనేది చేస్తాం. ఒక్కసారి ఇది కప్పు కూర్చున్న తర్వాత దీని లోపల ఈ లైనర్ ఏదైతే మెటల్ షైనింగ్ ఉందో దీంట్లో యూ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ ఏంటివంటే ఒకటేమో స్టెయిన్లెస్ స్టీల్, దానికంటే ఇంకోటి ఉంటుంది అది సిరామిక్, ప్లాస్టిక్ కూడా ఉంటుంది దీని లోపల పెట్టడానికి. మూడు రకాల ఆప్షన్. ప్లాస్టిక్ అంటే అది హైలీ క్రాస్ లింక్డ్ పాలీథిలిన్. దిస్ ఇస్ ద ప్లాస్టిక్. ఓకే. This is a highly cross-linked polyp. This is a hip which the model is dual mobility hip antam dinni. This is again one of the latest. Patient complaints leni vallaku, aged unna vallaku ivi pettin tarvata dislocate avi pakkaku jarigipothayanna risk unna vallandariki ivi vaadtam మేము. ఓకే. సో దీంట్లో ఏమైందంటే దీంట్లో 2-3 ఈ లోపల ఉండే సిరామిక్ ఉంది కదా, ఆ సిరామిక్ లైనరే మనం దీంట్లో కూడా పెట్టొచ్చు. అప్పుడు ఇది సిరామిక్ ఆన్ సిరామిక్ బేరింగ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చేసేది ఎట్లంటే దీంట్లో మెటల్ వేసాను, ఈ ప్లాస్టిక్ని దీంట్లోకి ఆర్టికులేట్ చేస్తున్నాను. ఇది డబుల్ సింగిల్, ఇక్కడ ఒక బేరింగ్ అయిపోయింది, మళ్ళీ దీంట్లో ఈ లోపల తిరిగేది కూడా ఉందన్నమాట. ఇది డబుల్ బేరింగ్ అనమాట. సింపుల్గా డ్యూయల్ మొబిలిటీ అంటాం, MDM అంటాం. దీనిలోకి దీన్ని కూర్చోబెట్టేస్తాం. ఇది వెళ్ళి ఈ తొడ ఎముకలో ఉన్న తుంటి ఎముకను కట్ చేసేసి దీని లోపలికి ఒక దీని ఎగ్జాక్ట్ షేప్లో ఉండే డిఫరెంట్ సైజ్ రాస్ప్స్ ఉంటాయి. దాన్ని దీనిలోకి తయారు చేసి దీన్ని పెట్టి ఇట్లా పెట్టేస్తే, ఇక్కడ థ్రెడెడ్ రాడ్ పెట్టేస్తే అది లాక్ అయిపోతుంది బోన్లోకి స్టక్ అయిపోతుంది. అది స్టక్ అయిపోయాక దీని మీదకి దీన్ని ఫైనల్గా కూర్చోబెట్టే ముందు దీంట్లో ఈ పింక్ దాంట్లో లెన్స్ ఉంటాయి, మీడియం, స్మాల్, లార్జ్ ఆర్ -4, 0, +4 అట్లా ఉంటాయి. అట్లాంటి పెట్టేసి దీన్ని పెట్టేసినాక దీనిలోకి దీన్ని పెట్టేస్తాం. తర్వాత కుట్లేసేస్తాం వెనక నుంచి.
కుట్లు వేసేస్తాం. సార్ ఇక్కడ క్యాప్సూల్ ఉంటుంది, దానికి కూడా బోన్కి పెట్టి యాంకర్స్ వేస్తాము, స్టిచెస్ చేస్తాము. దెన్ దిస్ విల్ బి అ సిమెంట్లెస్ హిప్. సార్ సిమెంట్లెస్ హిప్. వేరాస్ సిమెంటెడ్ హిప్ అనేది ఒకటి ఉంటుంది. అది బోన్ స్టాక్ సరిగ్గా లేని వారికి, మెత్తటి బోన్లు, ఆస్టియోపోరోటిక్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ ఉంది, 75 years ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు, ఆయన ఇంట్లో నడుస్తూ కింద పడ్డాడు, ఈ తుంటి ఎముక ఇక్కడ ఇరిగింది. ఓకే, అలాంటి వాళ్ళకు మేమేం చేస్తామంటే ఇలాంటిది ఉండదు. అప్పుడు ఈ డిఫరెంట్ కోటింగ్స్ ఉండవు. ఈ స్టీల్ ఏదైతే ఉందో, షైనింగ్ ఉందో, అలాంటిదే మొత్తం. ఇదే మొత్తం కొంచెం షేప్లో డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఈ షైనింగ్ అనేది ఉంటుంది. అది అలాంటి దానికోసం దీన్ని తయారు చేసి దీంట్లో సిమెంట్ నింపేస్తాం. బోన్ సిమెంట్ ఉంటుంది, పాలిమిథైల్ మిథాక్రిలేట్ అని ఉంటుంది. అది లిక్విడ్ అండ్ పౌడర్ ఫామ్లో వస్తుంది. దాన్ని కలిపేసి దానికి సెట్టింగ్ టైం 8 to 10 minutes, 15 minutes డిపెండింగ్ ఆన్ ద సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ని బట్టి. దాన్ని తీసుకొచ్చి ఒక వ్యాక్యూమ్ బాక్స్లో మిక్స్ చేసేసి దాన్ని గన్తో ఇక్కడ ఫిల్ చేసేస్తాం. చేసే కంటే ముందు దీన్ని మంచి సెలైన్తో కడిగేస్తాం, దాన్ని లోపల బ్లడ్ లేకుండా కడిగేసి సిమెంట్ పెట్టిన తర్వాత దీన్ని లోపల పెట్టేస్తాం. సిమెంట్ సెట్ అయ్యే వరకు దాన్ని కదలకుండా పట్టించుతాం, అది ఫిట్ అయిపోతుంది. సిమిలర్లీ సిమెంటెడ్ హిప్లో ఇక్కడ సిమెంట్ నింపుతాం. ఓకే, దీంట్లో చిన్న లుంట లాంటిది చేసి దాంట్లో పెట్టేసి అప్పుడు సిమెంటెడ్ హిప్లో ఓన్లీ ప్లాస్టికే పెడతాం. అప్పుడు ఇలాంటిదే ఉంటుంది. ఈ స్మూత్ సర్ఫేస్ ఉండదు, కానీ దానికి ఒక చిన్న గ్రూవ్స్, చిన్న డాట్స్ అవన్నీ ఉండి ఈ సిమెంట్లో వెళ్ళిపోయి అది పట్టుకొని కూర్చోవడానికి దీన్ని సిమెంట్ పెట్టేసి అతికిచ్చేస్తాం. ఓ పర్టికులర్ యాంగిల్ ఉంటుంది, దాంట్లో పెట్టేస్తాం. హిప్కి న్యాచురల్ యాంగిల్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టేస్తాం. సిమెంట్ సెట్ అయ్యే వరకు కదలకుండా పెట్టేసినాక మళ్ళీ సేమ్ ఆ బాల్ దీని సైజ్ హెడ్ ఒకటి చూసుకొని దాంట్లో కూర్చోబెట్టేస్తాం. దట్ విల్ బికమ్ అ సిమెంటెడ్ హిప్. అపోలో ఆరోగ్యమస్తులో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి. Several thousands. Yeah. Almost successful అన్ని. Yeah. By God's grace, touch wood, all patients are doing good. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు సర్జరీకి సంబంధించి మీరు చెప్తూ ఉంటే జనాలకు వచ్చే పర్టికులర్ డౌట్స్ నేను అడుగుతాను. నా బాబా, ఇప్పుడు చిన్న వాటికి కూడా మత్తు సూదులు ఇస్తున్నారు, మత్తిస్తున్నారు, కానీ ఇప్పుడు ఇంత జరుగుతుంది. ఓన్లీ తొడకిస్తారా, లేదు టోటల్ బాడీకి ఇస్తారా? అనస్థీషియా అసలు ఎలా ఉంటుంది ఆ టైంలో? నొప్పి నెంబర్ 1 భయం. అందరికీ సర్జరీ దాకా రావడానికి భయం ఏంటంటే సార్ మాకేమైనా అవుతుందేమో, మీరు ప్లీజ్ దానికి. మంచి సెంటర్లో, గుడ్ అనస్థెటిస్ట్ ఉన్న సెంటర్లో ఈ సర్జరీస్ చేసుకోవడం మంచిది. మంచి సెంటర్లో అంటే పెద్ద, నేను ఐఎమ్ నాట్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అపోలో, ఐఎమ్ బూస్టింగ్ దట్, బట్ డెఫినెట్లీ దెర్ ఇస్ నో మ్యాచ్ ఫర్ అపోలో ఇన్ మై వ్యూ ఇన్ ఎనీ all these other hospitals. I don't say they're not doing good job, but the care we give at Apollo is human. Sir. Human touch. Otherwise, for last 20, I spent almost my full career here in Apollo. The care and touch what we have in Apollo will not, I didn't see other hospital, but I don't think there is any care in that, such care in any other hospitals. I've been operating in other hospitals, but definitely this is different. You know, Apollo is different. Yes, altogether. దీనికి పేషెంట్ను బట్టి జనరల్ అనస్థీజియా, స్పైనల్ అనస్థీజియా, బట్ కొన్నిసార్లు ఏం చేస్తామంటే కాంబినేషన్ ఆఫ్ 2. పెయిన్ కోసము ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇచ్చేస్తాం. 99% ఆఫ్ ద టైం ఈ సర్జరీస్ అన్ని జనరల్ అనస్థీషియాలోనే చేస్తాం. జనరల్ అనస్థీషియా చేసే కంటే ముందు ఆ పేషెంట్కి నొప్పి తెలియకుండా ఎపిడ్యూరల్ క్యాథెటర్ పెట్టేసి, నొప్పి లేకుండా ఆయనకి పోస్ట్ ఆప్ ఒక 3 days దాన్ని పెట్టేసి ఎపిడ్యూరల్ పంప్లో నుంచి ఫస్ట్ పెయిన్ అనేది సర్జరీ రోజు మోస్ట్ ఆఫ్ ద 80%, 90% ఆఫ్ ద పెయిన్ ఈజ్ దేర్ ఆన్ ద డే ఆఫ్ సర్జరీ. సో మీ ఎపిడ్యూరల్ పంప్ని సర్టన్ మెడిసిన్స్, కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ తోటి నింపేసి దాంట్లో ప్రెషర్ ద్వారా ఇన్ని మైక్రాన్స్ పర్ మినిట్, ఇన్ని మైక్రో మిల్లీలీటర్స్ పర్ మినిట్ అనే డోస్ అడ్జస్ట్ చేసేసి పెట్టేస్తాం. సో 80% ఆఫ్ ద పెయిన్ ఈజ్ దేర్ ఆన్ ఫస్ట్ డే and 60% of the pain on second day. By third or fourth day, pain is all done. పెయిన్ ఏ ఉండదు పేషెంట్కి. అండ్ మోర్ ఓవర్ నీ రీప్లేస్మెంట్ తోటి కంపేర్ చేసుకుంటే హిప్ రీప్లేస్మెంట్లో మనము మజిల్స్ని ఒక లేయర్ బై లేయర్ స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి పెయిన్ చాలా తక్కువ ఉంటుంది హిప్ రిప్లేస్మెంట్లో. ఆ తర్వాత ఈ ఎపిడ్యూరల్ అనాలజిస్ ఇవ్వడం వల్ల కొన్నిసార్లు అయితే పేషెంట్స్ క్వశ్చన్ చేస్తారు, మీరు సర్జరీ చేశారా, ఓన్లీ స్కిన్ కట్ చేసి స్టిచెస్ వేసారా సార్, అంత నొప్పి లేకుండా ఉంది అని. దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ పేషెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ పెసిమిస్టిక్ ఉంటారు, పేషెంట్స్ కొంతమంది పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు.
ఆ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండే పేషెంట్స్ అందరూ ఇదే క్వశ్చన్ చేస్తారు, మీరు సర్జరీ చేశారా లేదా, మాకు పెయినే తెలియట్లేదు అన్నంత. అంటే జస్ట్ టెలింగ్ యూ ద ఎగ్జాంపుల్, 80% ఆఫ్ ద పేషెంట్స్ విల్ సే దిస్, దట్ పెయిన్ ఉందా అంటే నో సార్ అబ్సల్యూట్లీ నేను మంచిగా ఉన్నా, ప్రాబ్లం లేదు. సూపర్. రైట్. అయితే మరి దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, మందుల వల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుందా, అసలు తర్వాత బెటర్ ఇంత ముందులాగా ఉంటామా, హాయిగా నడుస్తామా? ఎస్, ఇవి క్వశ్చన్స్. ఎస్, I should not disclose patients' outcomes or say, there are situations where it happens. When I am seeing the OP, patients చూస్తూ ఉంటాను, ఒక పేషెంట్ ముందరికి వచ్చి చూయించుకొని వెళ్ళిపోయింటాడు. అక్కడ సీసీటీవీ ఉంటుంది, అది ఇది చూస్తూ ఉంటారు. పేషెంట్ చెప్తాను నేను, అమ్మ ఇంతకుముందు ఒక పేషెంట్ లోపలికి వచ్చి నడుచుకొని వెళ్ళిపోయాడు చూసావా? అవును, 40 ఏళ్ళ అమ్మాయి అతను లాగా మిడ్ వయసులో ఉన్నాడు, ఆయన మంచిగా నడుస్తున్నాడు, బాగుంది, ఆయనకు 2 హిప్స్ మార్చానమ్మా అన్నంతవరకు తెలియదు. షాక్ అవుతారు, వాళ్ళకి తెలియదు. పక్క పేషెంట్కి ఆడ చూస్తే అంతమంది వచ్చే పేషెంట్స్, వెయిట్ చేస్తున్న పేషెంట్స్ కూడా ఈయన 2 హిప్స్ మార్పించుకున్నాడా అన్నది తెలియదు. ఇది ఎప్పుడు సే అబౌట్ 6 weeks to 2 months or 3 months, ఆఫ్టర్ దాట్ అంత తెలియకుండా నడవగలరు పేషెంట్స్. చేయించుకున్నట్లు తెలియదు, చేయించుకున్నట్లు కూడా తెలియదు. 2 కాళ్ళు ఎఫెక్ట్ కాకముందు ఎంత లెంత్లో ఉన్నాయో అదే లెంత్లో, ఈక్వల్ లెంత్లో, ఒక ఫ్యూ మిల్లీమీటర్స్ డిఫరెన్స్లో 2 లెగ్స్ లెంత్లో సేమ్ ఉంటాయి. సో నడిచే విధానంలో గుర్తుపట్టలేరు. ఓకే. అయితే మరి ఒక డౌట్, సరే మీరు సర్జరీ టైం చెప్పారు, ఆఫ్టర్ సర్జరీ కూడా ఇలాంటివి ఏమి ఉండవు అని అంటున్నారు, హాయిగా నడుస్తున్నారు అంటున్నారు. బట్ మీరేసేది దీని లైఫ్ టైం ఏంటి, ఎన్ని రోజుల వరకు మళ్ళీ రీప్లేస్ చేంజ్ చేసుకోవాలా, లేకపోతే ఉంటుందా జీవితాంతం? వరల్డ్ వైడ్ స్టడీస్ సే హిప్స్ విల్ విత్స్టాండ్ కంటిన్యూ ఫర్ సే 25 to 26 years. ఇనిషియల్గా నేను నేర్చుకున్న రోజులో 14 సంవత్సరాలు వస్తే చాలా గొప్ప అనేవాళ్ళు. బట్ ఇప్పటికీ 14 సంవత్సరాల కింద చేయించుకునే వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. ఓకే, ఆ హిప్ ప్రాబ్లం లేదంటే సంథింగ్ అదర్ దెన్ దాట్, లేకపోతే కింద పడిపోతే చెయ్యికి క్రాక్ రావడము, వేలు క్రాక్ రావడము, ఏదో ఒకటి చూయించుకోవడానికి వస్తారు. అలా వచ్చినప్పుడు దే రిమైండ్, సార్ మీరు ఇన్ని ఏళ్ళ కింద ఈ ఆపరేషన్ చేశారు, ఇది మంచిగా ఉంది, దీంతో ఏం ప్రాబ్లం లేదు. సరే ఏలుది ఏదో చేయిస్తున్నాం కదా ఎక్స్రే, సరే కాళ్ళు కూడా చేయించేసుకొని రావా, చూద్దాం ఒకసారి అని చేపిస్తాం. చేపించి చూస్తే అది ఎట్లా ఉంటుందంటే గత సంవత్సరం చేసినామా, 2 సంవత్సరాల కింద చేసినామా అన్నట్లే ఉంటుంది అది. ఓకే, అంటే ఆ పేషెంట్ కూడా ఈజ్ అ సిస్టమాటిక్ పేషెంట్. డాక్టర్ అడ్వైజ్ మంచిగా పాటిస్తాడు, డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తాడు, డాక్టర్ చేయొద్దన్నవి చేయడు, చేయమన్నవి రెగ్యులర్గా మంచిగా చేస్తాడు. ఇలాంటి సూచనలు పేషెంట్ పాటిస్తాడు. కాబట్టి ఆ ఎక్స్రే మనం 14 సంవత్సరాల తర్వాత చూసినా కూడా ఇట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ వాస్ డన్ 14 years ago. అంతే, నిన్న మొన్న చేసిన విధంగా, లేకపోతే ఈ 2 నెలల క్రింద చేసినంత విధంగా ఎక్స్రేలు ఉంటాయి. అంటే అది ఇంకా 14 ఏళ్ళు నడవచ్చేమో అన్న ఆశ మాకు కలుగుతుంది. సో ఎట్లా ఉంటుందంటే ఫైండింగ్ ఎ గుడ్ డాక్టర్ ఈజ్ గుడ్, డెఫినెట్లీ. అందరు డాక్టర్లు మోస్ట్ ఆఫ్ ద టైం మంచి డాక్టర్సే. ఫైండింగ్ ఎ గుడ్ డాక్టర్ ఎంత డిఫికల్టో, బీయింగ్ ఎ గుడ్ పేషెంట్ ఈజ్ ఆల్సో అంతే డిఫికల్ట్. డాక్టర్ కాదు, మీకు బాగా తెలుసు. రైట్ సార్, ఫైనల్గా ఇప్పుడు మేము ఇది హిప్ రీప్లేస్మెంట్కి ఇంతకుముందే మీరు చెప్పారు, బట్ మరొకసారి అపోలోకే ఎందుకు రావాలి, అపోలో స్పెషాలిటీ ఏంటి? See, it's on par with world-class services. It's recognized by JCI. Every year we get a JCI recognition, and they come and see the developments and the way we are giving safety precautions, and the way we are making protocols for the safety of the patients. All that is definitely important. Coming back to this, మీరు అన్నారు ఎన్ని 20 ఏళ్ళు నడుస్తుందా 30 ఏళ్ళు నడుస్తుందా అని అడిగారు. ఇది సపోజ్ మనం ఒక 20 ఏళ్ళ కింద చేసాము, పేషెంట్ మళ్ళీ పడ్డాడు, లేదంటే అదే కొంచెం వదిలైపోయింది ఆయన సరిగ్గా చూసుకోలేక, దీన్ని తీసేసి మళ్ళీ కొత్తది రివిజన్ చేయొచ్చు. అప్పుడు రివిజన్ ఇంప్లాంట్స్ వీటి మాదిరిగా ఉండవు, ఈ రివిజన్ ఇంప్లాంట్స్ వేరే ఉంటాయి, కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అలాంటి కేసెస్ కూడా వస్తాయి, చేస్తుంటాం. అవి రివిజన్ హిప్స్ చేస్తూ ఉంటాం. అవి దాంట్లో కొన్ని బోన్ క్వాలిటీని బట్టి, ఇది బోన్ చేయడం వల్ల బోన్ ఎంత డిస్ట్రాయ్ అయింది, వాళ్ళు అది ఒక్కొక్కసారి నొప్పించిన వెంటనే వస్తేనేమో నొప్పి మొదలైంది, కొంచెం అది స్లిప్ అవుతున్న ఫీలింగ్ ఉంది అన్న సిచ్యువేషన్లో వస్తే బోన్ డిస్ట్రాయ్ కాకుండా, బోన్ ఎక్కువ స్పాయిల్ కాకుండా, చెడిపోకుండా ఉంటేనంటే ఆ ఉన్న వాటిని తీసేసి కొత్త వాటిని బిగించడంలో మాకు కొంత టైం సేవ్ అవుతుంది, కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది.
త్వరగా అయిపోతుంది. ఓకే. బట్ వేరాస్ కొంతమంది ఈ హిప్ చేయించుకున్నాక అమ్మో ఇప్పుడు రివిజన్ అంటే ఇప్పుడు మన ఇండియన్ సినార్లో భయపడుతుంటారు. ఫస్ట్ భయమే వస్తుంది, తర్వాతనే అన్నీ వస్తాయి. సో ఆ భయపడి రానులకు కొంత బోన్ ఎక్కువ డిస్ట్రక్షన్ అవ్వడం వల్ల దానికి స్పెషల్ ఇంప్లాంట్స్ ఉంటాయి. దాన్ని మేము ముందే ప్లాన్ చేసుకొని టెంప్లెటింగ్ చేసుకొని వీటికి ఇవన్నీ ఇవే కాకుండా రొటీన్గా వాడేవే కాకుండా కొద్ది పాటి డిఫరెంట్వి కూడా తెచ్చిపెట్టుకొని రెడీ పెట్టుకొని ఆ రివిజన్ ఇంప్లాంట్స్ రెడీ పెట్టుకొని చేసేస్తాం. రైట్ సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. హిప్ రీప్లేస్మెంట్ అసలు చేయలేని కండిషన్స్ కూడా ఉంటాయా? అరే ఇక చేయలేము ఇక్కడ, అటువంటివి ఏమైనా ఉంటాయా? వెరీ రేర్. బోన్ డిస్ట్రక్షన్ చాలా అయిపోయి ఇన్ఫెక్షన్ ఉండి బోన్లో ఇన్ఫెక్షన్ ఉన్న టైంలోనే అది ఒక్కటే కండిషన్ వేర్ వీ హ్యావ్ టు బీ వెరీ మెటిక్యులస్. వీ హ్యావ్ టు చెక్ ఎవ్రీ పారామీటర్ ఆఫ్ ద బ్లడ్ అండ్ వెదర్ ఇఫ్ వీ డూ దిస్ సర్జరీ హీఈస్ గోయింగ్ టు యూటిలైజ్ దిస్ హిప్ అన్నది మనం చూసుకొని, లేదు బోన్ డిస్ట్రక్షన్ చాలా ఉంది మనం ఏది పెట్టి చేసినా అది ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు వీ మే హ్యావ్ టు లీవ్ ఇట్ యాజ్ అ ఫ్లయల్ హిప్. అంటే అది ఏమి చేయకుండా వదిలేయడమే ఉత్తమం అనుకొని వదిలేస్తాం కొన్నిసార్లు. రైట్ సార్, థ్యాంక్ యూ డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి సార్. హిప్ రీప్లేస్మెంట్కి సంబంధించి మంచి సలహా సూచనలు ఇక్కడే టేబుల్ మీదే సగం సర్జరీ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ అపోలో ఆరోగ్యమస్తు. చూస్తూనే ఉండండి TV9.